అదేదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ అమ్మే ఈ అమ్మగా పుట్టిందని. అరుంధతి సినిమాలో అనుష్కని చూసి ఆ మాట అంటారు. సో ఆ అమ్మేంది ఈ అమ్మేందంటే తమిళనాడు రాజకీయాల్లో జయలలిత, త్రిష వీళ్ళకి సంబంధించినటువంటి కంపారిజన్ చూస్తూ ఉంటే ఆ అమ్మే ఈ అమ్మలా పుట్టిందా, ఆ అమ్మే ఈ అమ్మలా మారిందా అని చెప్పేసి అనుకోవడం అయితే జరుగుతూ ఉంది. బేసిక్గా జయలలిత గారు పెళ్లి చేసుకోలేదు. అలాగే త్రిష కూడా ఇప్పటి వరకు ఆమెకు 43 సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆమె కూడా పెళ్లి చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం కూడా కనిపించట్లేదు వ్యవహారం చూస్తాం. వీళ్ళకు ఉన్నటువంటి కంపారిజన్ అండి, వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మిన్స్. అలాగే వీళ్ళు చదువుకుంది కూడా చర్చ్ పార్క్ స్కూల్ అనమాట. వీళ్ళిద్దరు చదువుకుంది సేమ్ కాలేజ్ కూడా అదే అనుకుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా నటీమణులు, యాక్టర్స్. వీళ్ళిద్దరు కూడా ఆర్టిస్ట్. అలాగే వీళ్ళిద్దరి యొక్క మ్యారేజ్ కంపేర్ చేస్తే కనుక, అంటే మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి కదా, కంపేర్ చేస్తే కూడా ఎస్, ఏం గారు వచ్చేసి ఎంజీఆర్, అలాగే ఏం గారు వచ్చేసి జోసెఫ్ విజయ్. ప్రస్తుతానికి అతను విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్టున్నాడు. అలాగే జయలలిత కూడా పిల్లల్ని కనలేదు, త్రిష కూడా ఇప్పటివరకు అయితే పిల్లల్ని అయితే కనలేదు. చెప్పా కదా, వీళ్ళిద్దరు అన్మ్యారీడ్, ఇప్పటివరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఆమె చనిపోయింది జయలలిత ఆల్రెడీ, పెళ్లి చేసుకో. చివరాఖరికి తమిళనాడులో జయలలిత గారిని ఏమని పిలుస్తారంటే అమ్మ. అలాగే త్రిషాని తమిళనాడులో ఏమని పిలుస్తారంటే మమ్మీ అంట. సో ఇలా ఇద్దరు ఒకే కమ్యూనిటీ బ్రాహ్మిన్స్, ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు, ఇద్దరు కూడా యాక్టర్స్, ఇద్దరు కూడా పెళ్లి చేసుకోలేదు, ఇద్దరు కూడా చైల్డ్ ఫ్రీ, పిల్లల్ని కనలేదు, ఇద్దరు కూడా అఫైర్స్ డిఫరెంట్ పర్సన్స్తో పెట్టుకున్నారు. ఆమెమో ఎంజీఆర్తో, ఈమె గారు వచ్చేసి సిజేబి, జోసెఫ్ విజయ్. నెక్స్ట్ ఏమైనా వచ్చేసి తమిళనాడులో అమ్మ అని పిలిస్తే సేమ్ నేమ్, ఇంచుమించు సేమ్ వర్డ్ మమ్మీ అని పిలుస్తారట. ఇదనమాట ఇద్దరికి ఉన్నటువంటి కంపారిజన్. సేమ్ ఆ అమ్మాయి ఈ అమ్మలా పుట్టిందని చెప్పేసి అనుకోవడం అయితే జరుగుతాం.